హరే కృష్ణ. ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా కీలకమైన మన జీవితాలను తీవ్రంగా ప్రభావం చేసే ఒక అంశం గురించి తెలుసుకుందాము. అదే త్రిగుణాలు. మన అందరికీ జీవితాల్లో సుఖదుఖాలు, విజయాలు, అపజయాలు, ప్రశాంతత, అశాంతి ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? మన స్వభావం, మన ఆలోచనలు, మన కర్మలు ఎలా ఏర్పడతాయి? ఇవన్నీ మనల్ని ప్రభావితం చేసే మూడు శక్తులు వల్లే జరుగుతున్నాయి. ఈ మూడు గుణాలు మన మనసుని, ఆలోచనల్ని, ప్రవర్తనల్ని రహస్యంగానే నియంత్రిస్తూ ఉంటాయి. వీటన్నింటికీ మూలం భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించిన త్రిగుణాలే. ఈరోజు మనం సత్వ, రజో, తమో గుణాలు అంటే ఏమిటి, అవి మన చైతన్యంపై ఎలా ప్రభావం చూపుతాయి, మరియు వీటి బంధం నుండి మనం ఎలా విముక్తి పొందవచ్చు వివరంగా తెలుసుకుందాము. ఈ జ్ఞానం మీ జీవితంలో ఒక స్పష్టతను తీసుకొని వస్తుంది. మీ ప్రవర్తనను, ఇతరుల ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ వీడియో విన్న తర్వాత మనలో ఎవరు ఏ విధంగా ఉంటున్నామో మీరు కామెంట్ చేయండి. భగవద్గీతలో 14వ అధ్యాయం గణత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణుడు త్రిగుణాల గురించి చాలా వివరంగా తెలియజేశాడు. ఈ మూడు గుణాలు సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం భగవంతుని మాయశక్తి నుండి ఉత్పన్నమై ఈ భౌతిక జగత్తును నియంత్రిస్తాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో 14వ అధ్యాయం 5వ శ్లోకంలో సద్గుణాల గురించి, రజోగుణం గురించి, తమోగుణం గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. సత్వం రజస్తమైతి గుణః ప్రకృతి సంభవః నిబధ్నంతి మహాభావో దేహే దేహి నమవ్యహం. ఓ మహాబహుళమైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ, రజస్తమో గుణాలు అనే గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలోనే దేహం పొందినప్పుడు ఈ గుణములచే బద్ధడగుడవును. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు, సత్వరజో తపస్సుల నుండి ప్రకృతి సంభవములైన గుణములు నిత్యుడైన జీవుని ఈ దేహంను బంధించును. అంటే ఈ గుణాలు ప్రకృతి నుండే పుట్టి దేహంలో ఉన్న ఆత్మను బంధిస్తాయన్నమాట. ఈ గుణాలు ప్రతి జీవితంలోనూ ఉంటాయి, కానీ వాటి ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక గుణం ఆధిపత్యం వహిస్తే అది వారి స్వభావం, ఆలోచనలు, కర్మలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క గుణం గురించి వివరంగా తెలుసుకుందాము. ముందుగా సత్వగుణం. దీనిని ఇంగ్లీష్లో మోడ్ ఆఫ్ గుడ్నెస్ అని అంటారు. సత్వగుణం చాలా పవిత్రమైనది, ప్రకాశవంతమైనది, ఇంకా పాపరహితమైనది. ఈ గుణం ఆనందాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తుంది. భగవద్గీత 14వ అధ్యాయం 6వ శ్లోకంలో సత్వగుణం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వివరిస్తున్నారు. తత్ర సత్వం నిర్మలాతత్వం త్వాత్ ప్రకాశమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగే చ చానఘ. అంటే పేపర్ గుణం మిగిలి రెండు గుణముల కంటే, రజోగుణం తమ గుణాలు కంటే పవిత్రమైనది కాబట్టి ప్రకాశమైన మన సర్వపాప బలముల నుండి విముక్తి చేస్తుంది. ఈ సత్వగుణంలో ఉన్నవారు సౌఖ్యం చేతను, జ్ఞానం చేతను బద్దలవుతారు. భగవద్గీతలోని ఈ శ్లోకం సత్వగుణం ఎంత గొప్ప చెబుతున్నది. సత్వగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శారీరకంగా శుభ్రంగా ఉంటారు, అలాగే మానసికంగా కూడా పరిశుభ్రతను పాటిస్తూ ఉంటారు. అలాగే వారు ధర్మబద్ధంగా ఉంటారు. ఆధ్యాత్మిక సంబంధమైన పనుల్లో, కార్యకలాపాలలో ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. వీళ్ళకి దయగుణం, అహింస గుణం, సత్యం పలకడం లాంటి మంచి గుణాలు ఉంటాయి.
వీళ్ళు ఇండియా నిగ్రహం కలిగి ఉంటారు. అలాగే చాలా క్రమశిక్షణతో ఉంటారు. శాస్త్రాలను చదవడానికి ఇష్టపడతారు. భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. చాలా వరకు వీరు ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. అయితే సద్గుణం కూడా ఒక బంధమే అని భగవద్గీత చెబుతున్నది. అంటే మనలో సత్వగుణం ఉన్నప్పుడు ఒక్కోసారి నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను చాలా సుఖంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు అహంకారమే మనల్ని ఇంకా భౌతిక జగత్తులో బంధిస్తుంది. ముక్తికి, భగవత్ ప్రాప్తికి ఇది కూడా ఒక అడ్డుగోడ లాగా ఉంటుంది. తర్వాతి గుణం రజోగుణం. దీనినే ఇంగ్లీష్లో మోడ్ ఆఫ్ ఫ్యాషన్ అంటారు. రజోగుణం అనేది కోరికల నుండి పుడుతుంది. కోరికలతో నిండి ఉంటుంది. ఇది అంతులేని ఆశలను, తీవ్రమైన కార్యాచరణను పోషిస్తుంది, ప్రోత్సహిస్తుంది. భగవద్గీత 14వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు రజోగుణం గురించి ఈ విధంగా వివరించారు. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్ణసంగేన దేహినం. ఓ కౌంతేయ, రజోగుణం అపరిమితమైన బలమైన కోరికల వలన ఉద్భవించుచున్నది. దీని కారణము జీవుడు కామ్యకర్మలచే బుద్ధుడు అవును. రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో, తీవ్రమైన కోరికలు అంటే ఉదాహరణకి డబ్బు, కీర్తి, అధికారం కోసం తీవ్రంగా అంటే చాలా ప్రయత్నిస్తారు. వాళ్ళ కోరికల కోసం అవసరమైతే హింసకు కూడా పాల్పడతారు. ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉంటారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఫలితం కోసం చాలా కోరికతో ఎదురుచూస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆవేశంగా, ఉద్వేగంగా ఉంటారు. ఇంద్రియాల పట్ల తీవ్రమైన ఆసక్తి, అనురక్తి కలిగి ఉంటారు. ఈ లక్షణాల వలన వీరు ఎప్పుడూ అశాంతిగా, ఆతృతగా ఉంటారు. ఎందుకంటే వారి కోరికలు ఎప్పటికీ అవి పెరుగుతూనే ఉంటాయి. రజోగుణం మనల్ని నిరంతరం కర్మలలో నిమగ్నం చేస్తుంది. ఫలితాలపై ఆశతో మనం పని చేస్తూనే ఉంటాము. అది ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఈ కోరికలు, ఆశలు మనల్ని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతాయి. ఇక చివరిగా తమోగుణాన్ని ఇంగ్లీష్లో మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారు. అంటే అజ్ఞానమని అంటాము. తమోగుణం అజ్ఞానం నుండి పుడుతుంది. అది మనల్ని భ్రమలో అంటే అజ్ఞాన మత్తులో ఉంచుతుంది. భగవద్గీత 14వ అధ్యాయం 8వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తమోగుణం గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఓ భారత వంశీయుడా, అజ్ఞానం వలన పుట్టిన తమోగుణము బద్ధజీవులకందరికీ మోహ కారణమని తెలుసుకో. బద్ధజీవిని బంధించినట్లు బుద్ధిహీనతను, సోమరితనము, నిద్ర అనేవి ఈ తమోగుణ ఫలితాలుగా ఉంటాయి. తమోగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జ్ఞానము, అజ్ఞానం పట్ల అవగాహన ఉండదు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా బద్ధకిస్తారు. ఎప్పుడు నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే వీళ్ళు భ్రమలో ఉంటారు. వాస్తవాలను అస్సలు గుర్తించలేరు. తప్పుడు ఆలోచనల్లో ఉంటారు. మత్తు పదార్థాలకు, నిద్రకు బానిసలవుతారు. శారీరకంగా శుభ్రంగా ఉండరు. శారీరక, మానసిక అపరిశుభ్రతనే పాటిస్తారు. ఎక్కువగా పాపకర్మలు చేస్తూ ఉంటారు. అజ్ఞానం వల్ల పాపకర్మలు చేయటానికి కూడా వెనకాడరు. తమోగుణం మనల్ని అజ్ఞానంలో ఉంచుతుంది. ఇది ఆధ్యాత్మికంగా భక్తికి ఎప్పుడూ కూడా అతిపెద్ద అడ్డంకిగా ఉంచుతుంది. ఈ గుణం వల్ల జీవి నిరంతరం కష్టాలను, దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటారు. ఈ 3 గుణాలు మనల్ని భౌతిక జగత్తులో బంధిస్తాయి.
సత్వగుణం సుఖంతో, రజోగుణం కర్మతో, తమోగుణం అజ్ఞానంతో బంధిస్తాయి. మరి ఈ మూడు త్రిగుణాలు గురించి మనం ఎలా విముక్తి పొందాలి? భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకంలో శ్రీకృష్ణుడు దీనికి సమాధానం ఇస్తున్నారు. మాంఛయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ తైతాన్ భూయాయ కల్పతే. ఎవరైతే భక్తి యోగం ద్వారా సంపూర్ణమైన శ్రద్ధతో నాకు సేవ చేస్తారో అతడు ఈ కర్మలనన్నింటినీ అతిక్రమించి బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడు అవుతాడు. అంటే త్రిగుణాల బంధం నుండి బయటపడటానికి ఏకైక మార్గం అన్యోన్యమైన భక్తి యోగం. మనం కృష్ణునిపై, భగవంతునిపై మాత్రమే మన మనసుని లగ్నం చేసి నిస్వార్థ భక్తితో సేవలో నిమగ్నమైతే మనం మెల్లమెల్లగా ఈ గుణాల ప్రభావం నుండి విముక్తులవుతాము. భగవంతునికి నిరంతరం సేవ చేయడం ద్వారా మనం స్వచ్ఛమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటాము. అప్పుడు ఏ గుణం కూడా మనల్ని బంధించలేదు. కాబట్టి మనం ఏ గుణంలో ఉన్నా భగవంతుని పట్ల ప్రేమను పెంచుకోవడం, ఆయన నామాలను జపించడం, ఆయన సేవలో నిమగ్నం కావడం ద్వారా ఈ భౌతిక జగత్తులోని బంధాల నుండి విముక్తి పొందవచ్చు. ఇదే నిజమైన లక్ష్యం. ఇదే నిజమైన స్వాతంత్రం. ఈరోజు మనం ఈ త్రిగుణాల గురించి, అవి మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకున్నాము. ఈ జ్ఞానం మనల్ని, మన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ గుణాల నుండి విముక్తి పొందడానికి భక్తి యోగము సరైన మార్గం అని కూడా తెలుసుకున్నాము. మనలో ఎవరు ఏ విధంగా ఉంటున్నామో మీరు కామెంట్ చేయండి. హరే కృష్ణ.